దొండకాయ పచ్చడికి పచ్చడికాయలు వేస్తున్నామండి. ఇది దొండకాయ కొద్దిగా పండినవి, కొద్దిగా మామూలుగా ఉంది. ఇదిగోండి టమాటా కూడా వేసాను. దొండకాయలు కొద్దిగా పండినవి కదా, చింతపండు వేయక్కర్లేదు. టమాటా పులుపులు ఆ దొండకాయలు కొద్దిగా పుల్లగా ఉంటాయి, సరిపోతుంది. పాలు చూసారా పొంగుతున్నాయి. పాలు కట్టేసి దొండకాయ ఇవి మగ్గాలి. మగ్గితే బాగుంటుంది పచ్చడి. ఉప్పు జీలకర్ర వేసి పచ్చడి చేసుకోవచ్చు. దొండకాయ పచ్చడి చూసారా, మగ్గుతుంది నూనెలో బాగా. వెల్లుల్లిపాయలు వేసుకొని, పచ్చిల్లిపాయ కూడా వేసుకోవచ్చండి, బాగుంటుంది. పచ్చిల్లిపాయ కూడా వేసుకొని ముక్కలు కోసుకొని కలుపుకోవచ్చు, లేదా దంచుకోవచ్చు. దంచుకున్నా బాగుంటుంది, ముక్కలు కోసి కలుపుకున్నా బాగుంటుంది. దొండకాయ టమాటా పచ్చడి రెడీ. చాలా టేస్ట్గా ఉంటుంది, చేసుకొని తినండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. లైకులు కొట్టట్లేదు, సబ్స్క్రైబ్ కూడా చేసుకోవట్లేదు.